సెక్రటేరియట్ మీడియా సెంటర్ నుంచి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మీడియా సమావేశం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కొంతమంది మా జిల్లాలో ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టుల సందర్శనకు పోతున్నారు. వారిని అడుగుతున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ సహాయంలో పూర్తయింది. లోయర్ మానేరు డ్యాం మేము చిన్నతనంలో ఉన్నప్పుడు పూర్తయింది. మిడ్ మానేరు ప్రాజెక్టు మేము పనులు ప్రారంభించి చివరి దశలో ఉన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయింది. కరీంనగర్ జిల్లా వరద కాలువతో సహా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యాయి. మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మీరు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్ల టీఎంసీల సంఖ్య ఎంతనో లెక్క చెప్పండి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవానికి వస్తా అంటే మీరు రావద్దు, వస్తే హెలికాప్టర్ పేలుస్తామనే పరిస్థితి ఆ రోజు. ఆ ప్రాజెక్టు అప్పుడే పూర్తి చేసుకుని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుగా పేరు పెట్టుకున్నాం. గురువారం రోజున మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నుంచి మిడ్ మానేరుకు వస్తాయి. వాస్తవంగా 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక ఇప్పటి వరకు కూడా 2 టీఎంసీలు వాడనే లేదు. ఆ నీళ్లను మిడ్ మానేరుకు తేవడానికి 2000 కోట్ల అదనపు నిధులతో వృధా చేస్తూ 3వ టీఎంసీ కోసం రైతుల దగ్గర భూసేకరణ చేసి రైతుల ధర్నా చేసే పరిస్థితి ఆనాడు. స్వయంగా కేసీఆర్ అత్తగారు కొదురుపాక మిడ్ మానేరు ముంపు గ్రామం. మేమంతా కలిసి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని 10 ఏళ్లుగా అడిగితే ఒక్కటి కూడా చేయలేదు. 10 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మేము వారి సమస్యలను ఎజెండాలో పెట్టుకున్నాం, పరిష్కరిస్తాం. 3 రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి, మేము పోతేనే నీళ్ళు వస్తాయని చెప్పుకునే పరిస్థితి. వర్షాలు పైన పడ్డాయి. ఎల్లంపల్లికి 25,000 క్యూసెక్ల వాటర్ వస్తున్నాయి. 20.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్లంపల్లిలో ఇప్పుడు 13 టీఎంసీలు ఉన్నాయి. ఎత్తిపోతలు ప్రారంభిస్తామని మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రేపటి నుంచి మిడ్ మానేరుకు నీళ్ళొస్తాయి. నీళ్లు రాగానే మేమే ఇచ్చాం, మా వల్లే వచ్చాయని చెప్పుకుంటారు. అది ప్రజలకు తెలుసు. ఎల్లంపల్లి మిడ్ మానేరు ప్రాజెక్టు ఒక కాలువ ద్వారా అంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నీళ్లు పోతాయి. మరో కాలువ ద్వారా లోయర్ మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు నుంచి కాకతీయ కాలువ ద్వారా తుంగతుర్తి, వరంగల్, ఖమ్మం వరకు నీళ్లు పోతాయి. 90 టీఎంసీల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు 26 టీఎంసీల వాటర్ ఉంది. అక్కడ ఇన్ఫ్లో వస్తుంది. మహారాష్ట్రలో వర్షాలు పడితే అది కూడా పొంగి పొర్లుతుంది. మేము గతంలో ప్రతిపాదించిన తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే అక్కడ వరద ఇబ్బందులు ఉండకపోతుంటే, తమ్మిడిహట్టి దగ్గరే నీళ్లు ఒడిసిపట్టి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకునేది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీలు కట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాంత రైతాంగానికి సంబంధించి ముంపు గ్రామాల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదో ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేస్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని మీరు ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? ఒక్కనాడు కూడా ఒక్క టీఎంసీ వాడకుండా ఇప్పుడు 3వ టీఎంసీ ఎవరి లబ్ధి కోసం తీసుకొచ్చారో చెప్పాలి. చెప్పిన తర్వాతనే అక్కడ అడుగు పెట్టాలి. శాసనసభలో మాట్లాడడం చేతగాక డైవర్షన్ చేస్తున్నారు. కేసీఆర్ మా విజ్ఞప్తి, డిమాండ్ మన్నించి శాసనసభకు వచ్చారని అనుకున్నాం. మధ్యలోనే వెళ్ళిపోయారు. బయట బడ్జెట్ మీద కామెంట్ చేశారు. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడారు. గోర్లు ఒకటే ఫేజ్ ఇచ్చారు, 2వ ఫేజ్ ఎందుకు ఇవ్వలేదు? మొదటి స్కీమ్లో చేసిన వారు అవినీతిలో జైల్లో ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చే నాటికి 85,400 యూనిట్ల డీడీలు కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. మేము క్లియర్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నాం. 7-8 నెలల ప్రభుత్వానికి శాపనార్థాలు పెడితే 10 ఏళ్లుగా ఏం చేశారో చెప్పాలి. 10 ఏళ్లలో మీరిచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారు? మేము 8 నెలల్లో ఏం చేశారో చూడండి. బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ మీద మౌనం. మీ స్నేహపూర్వక ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. కేసీఆర్ నిన్ననే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే రాష్ట్రం మీద ఒక ఆలోచన ఉంది అని ఉంటుండే. హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు ఇచ్చి విద్య, వైద్యం, ఇరిగేషన్, మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కడ మీకు తప్పనిపించింది? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోయారు. ప్రజలకు ఇబ్బందులు ఉంటే సంబంధిత శాఖ మంత్రులను కలవడానికి అవకాశం ఉంది. మేం మాట్లాడతాము, వింటాము. ప్రజాహితంగా ప్రజల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కొనసాగుతుంది.
5 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీని 5 కిస్తీల్లో చెల్లించిన వారు శత్రువా? 2 లక్షల రుణమాఫీ ఒకేసారి 11 లక్షల రైతులకు చేశాం. రైతులకు నిజమైన భరోసా ఎవరికైనా కావాలా, ఎవరికి పడితే వారికి ఇవ్వాలా అని నిర్ణయం తీసుకుంటున్నాం. ధరణి పేరు మీద రైతులను లబ్ధి పెట్టేలా రైతుల సంక్షేమం గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నిన్న బడ్జెట్ లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇలా రాష్ట్ర బడ్జెట్ మీద నాకు అర్చన ఇస్తా ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు ఎక్కడ ఉండేపడేటువంటి స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడుంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం పెద్ద జీరో గోడు గుట్టించిన మొత్తం గాడిద గుట్టించినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని హైదరాబాద్ లాంటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతాం.